హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ కాబట్టి సాటర్డే అలా నేను మా హస్బెండ్ లాల్బాగ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళాలి. అండ్ సాటర్డే వెళ్ళాం మేము వీకెండ్. సో సండే వచ్చేసి రిపబ్లిక్ డే ఉందన్నమాట. సో రిపబ్లిక్ డేకి ఫ్లవర్ షో అయితే మనకి కండక్ట్ చేశారు లాల్బాగ్లో. సో మేమైతే వెళ్ళామన్నమాట. ఎంట్రీ అయితే అడల్ట్కి అయితే మనకి 100 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్‌కి 80 రూపీస్ అలా తీసుకున్నారు. లోపలికైతే వచ్చేసామనమాట. లోపల చూడండి, ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అసలు ఎలా మెయింటైన్ చేస్తారా అనేసి నాకైతే మైండ్ ఇదైపోయింది. అస్సలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. అది చూడండి, గార్డెన్‌లో అన్నీ టైగర్స్ ఇవన్నీ వాళ్ళు డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఎద్దులు, రైతు అవన్నీ ఇంత బాగా బొమ్మలు, స్టాచ్యూస్ అన్నీ పెట్టారు. ఇదొచ్చేసి మనకి లాల్బాగ్ అనమాట. లోపల ఫ్లవర్ షో అన్నీ మనకి పెట్టారు. లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనమైతే. ఇక్కడ చూడండి, ఎన్ని రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. వాటి నేమ్ కూడా నాకు తెలీదు. ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. చైర్స్ వేసి బాగుంది. అంటే లోపల ఓనర్స్‌కి అలో ఉందన్నమాట అక్కడ చైర్స్‌లో కూర్చోవడానికి. ఇక్కడ చూడండి, సాటర్డే అసలు ఎవరు ఉండరు అనుకున్నాను. అసలు ఎవర్రా మీరంతా అన్నట్లు అనిపించిందనమాట. అంత క్రౌడ్ ఉండింది సాటర్డే. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. అక్కడ చూడండి, లోపలికి వెళ్ళాము మేము. ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చూడండి, ఎంత బాగా ఫ్లవర్స్ అని డెకరేషన్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చాయి ఫ్లవర్స్ అయితే. మీరు కూడా చూడండి. అక్కడక్కడ టాయ్స్ అయితే పెట్టారనమాట మనకి. ఈ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగున్నాయి. ఇవి రియల్టీ అనమాట. అవి ఆరెంజ్ పెట్టారు ఫ్రూట్స్. ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్ అండ్ కలర్స్ అస్సలు ఎంత బాగా వాళ్ళు డెకరేషన్ చేశారంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్రౌడ్ కూడా ఎంత ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు అంతమంది ఉన్నారనమాట. సాటర్డే అయినా కూడా. సండే వచ్చేసి రిపబ్లిక్ డే కాబట్టి సో ముందు రోజే అందరు చాలామంది అయితే వచ్చారు అక్కడికి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గద్ద అనమాట. ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ ఎంత బాగా చేస్తారు చూడండి, పింక్ అండ్ ఎల్లో. ఇక్కడ మనకి పికాక్ కూడా వాళ్ళు ఏది వదలలేదన్నమాట. పికాక్ కూడా వాళ్ళు డెకరేషన్ చేస్తారు ఫ్లవర్స్తో. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ సపరేట్ మనం ఫోటోషూట్కి అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల చెట్లు అయితే పెట్టారు. అండ్ ఇవి మనం పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే. ఇక్కడ నర్సరీ ఉందన్నమాట లోపల. మేము లోపలికైతే వెళ్ళేసి చూసాము. రకరకాల చెట్లన్నీ ఉన్నాయి. మనకు నచ్చింది కొనుక్కోవచ్చు అనమాట డబ్బులు ఇచ్చి. ఇక్కడ చూడండి, ఇవి మనకి కొనుక్కోవడానికి ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారనమాట లోపల సైడ్. నాకు వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఈ ట్రీస్, చిన్న చిన్న ట్రీస్ చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. చూడండి ఫ్లవర్స్ చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఇది హార్ట్ షేప్లో అయితే మనకి చెట్టును అల్లిచ్చారు. చాలా బాగా అల్లించారు. అసలు థాట్స్ ఎలా వస్తాయో అర్థం కాదు. అసలు ఎంత బాగుంది చూడండి, హార్ట్ షేప్లో ఎంత బాగా అల్లించారు చెట్టుని. ఇక్కడ బయటికైతే వచ్చేసాం మేము. ఇక్కడ లోపల చూడండి, మనకి ఫాల్స్ అయితే ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే. మనము ఇక్కడ లోపల వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట వాటర్ ఫాల్స్కి. లోపలికి అయితే వెళ్ళొచ్చు మనము. ఇటు సైడ్ మనకి గ్రిల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, బాతులు చూడండి ఎంత బాగా ఒకదాని ఇంకా ఒకటి వెళ్తూ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. మెయింటెనెన్స్ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకైతే. అంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనమాట ఫ్లవర్స్. చూడండి, వాళ్ళకి ఎంత టైం పట్టిందో అసలు అర్థం కాదు. ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ మమ్ అండ్ డాటర్ స్టాచ్యూ అయితే పెట్టారనమాట. దాని చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి నేను ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మా ఆయన చూడండి ముందు వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ హార్ట్ షేప్లో మనకి ఎంట్రన్స్ అయితే ఇస్తారనమాట. లోపలికి వెళ్ళొచ్చు. దానికి వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళు డెకరేషన్ చేయొచ్చు అనమాట ఫ్లవర్స్తో హార్ట్ సింబల్కి. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాం మేము చాలాసేపు. అండ్ మేము కూర్చున్నప్పుడు వచ్చేసి పావురాలు, ఈ రామచిలుకలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చి అక్కడ గింజలు అవి వేసినారనమాట. తింటా ఉన్నాయి. ఇంత బాగా ముక్కు తుడుచుకుంటుంది చూడండి కాళ్ళతో రామచిలుక. నేను దగ్గర నుంచి రామచిలుకలు ఇదే అనమాట చూడడం ఫస్ట్ టైము. దూరం నుంచి చూసాను ఫస్ట్ టైం అనమాట. చాలాసేపు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను, స్పెండ్ చేశాను పక్షులతో నేను. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఇంకా
చూసుకుంటూ వెళ్ళి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఫ్లవర్స్. వైట్ కలర్ అండ్ పింక్, రెడ్ ఎంత బాగా మెయింటెనెన్స్ చేశారంటే అంత బాగా మెయింటెనెన్స్ చేశారనమాట. నేను కూడా ఆడుకుంటూ ఉన్నాను ఫ్లవర్స్తో. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. బెంగళూరులో మెయిన్ థింగ్ ఏమంటే నాకు నచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట. ఎక్కడ చూసినా పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారనమాట లాల్బాగ్కి. వాళ్ళు కెమెరాతో అన్ని ఫొటోస్ అన్ని తీసుకున్నారు. ఇక్కడ చూడండి జనాలు వీకెండ్లో అరే ఎవర్రా మీరంతా అన్నట్టుగా అనిపించింది అనమాట. అక్కడ చూడండి కొండ అయితే ఉందన్నమాట లోపల. ఫుల్గా ఉన్నారు, వీకెండ్ సాటర్డే కదా, ఇంకా మొత్తం అక్కడే లాల్బాగ్లోనే ఉన్నారనమాట. ఇంకా మేము కొద్దిసేపు ఇంకా కొండపైన కూర్చొని మేము కూడా టైం స్పెండ్ చేసి ఇంకా ఎగ్జిట్ అయితే వచ్చేసామన్నమాట. ఎగ్జిట్ అయ్యే రూట్ అనమాట ఇది. మేమైతే ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది కాబట్టి మేము ఇంటికి బయలుదేరామన్నమాట. ఇక్కడ చూడండి వచ్చేదారిలో కూడా పింక్ ఫ్లవర్స్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఫ్లవర్సే ఉన్నాయి. ఇది వచ్చి ఎగ్జిట్ అనమాట. నేనైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.